సీఎం ప్రయాణించే వాహనం పైన ఉన్న పెండింగ్ చలనాలను చెల్లించారు. అది కూడా రాయితీతో. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పైన వాహనాలకు ఊరటనిస్తూ కర్ణాటక ప్రభుత్వం అయితే ఇటీవల 50% రాయితీ పథకాన్ని అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకొని జరిమానా అయితే చెల్లించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రయాణించే వాహనంపై మొత్తం 7 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. వాటిలో సీటు బెల్ట్ ధరించినందుకు 6 సార్లు, అతివేగం కారణంగా ఒకసారి చలానా అయితే విధించారు. ముఖ్యమంత్రి వాహనానికి జరిమానా ఇప్పటికీ కూడా చెల్లించలేదంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది స్పందించి రాయితీ పథకం ద్వారా చలానా చెల్లించారు. రాయితీ మినహాయించి రూ. 8,750 చెల్లించారు. అయితే ట్రాఫిక్ చలనాల రాయితీ పథకాన్ని ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 19 వరకు కూడాను ప్రభుత్వం ప్రకటించింది. జరిమానాకు గురైన వాహనదారులు 50% చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని మాఫీ చేస్తామని అయితే తెలిపారు. దీన్ని ఉపయోగించుకునే ముఖ్యమంత్రి కూడా రూ. 8,750 చెల్లించినట్లుగా తెలుస్తుంది. దీంతో నెటిజన్లందరూ కూడా సీఎం కూడా ఫైన్ కట్టాల్సొస్తుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.